హలో అండ్ వెల్కమ్ టు టాక్ టీజీ స్టూడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారు, వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, గట్ హెల్త్ అనేది పీసీఓఎస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ విషయాలన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అండ్ ఇంటిగ్రేటివ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతుంటారు కదా, సో ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి? పీసీఓఎస్ ఉమెన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి బేసికల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ రీజన్. ఓకే బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అందులో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్. ఓకే మ్యామ్. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్ అంటే ఏంటంటే బేసికల్లీ మన పొట్టలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా అనేవి చాలా ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉండడానికి. నంబర్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ ఉండాలి. సో గుడ్ బ్యాక్టీరియాకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బేసికల్లీ డైజెస్టివ్ ఫంక్షన్ అనమాట. మనం తినే ఆహారాన్ని ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. ఓకే అలాగే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా దాని ఫంక్షన్ అనమాట. సో హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ అంటాము, చాలామంది తెలిసే ఉంటుంది. దెన్ ఇంకా ఇమ్యూనిటీ ఫంక్షన్ కూడా, లైక్ మన ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో పెట్టడానికి గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం. అసలు ఈ గట్ హెల్త్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలా కారణమవుతుంది మ్యామ్? మనము గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా నెంబర్ పెరుగుతుందో అప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరగడానికి మనం 5 కారణాల కింద తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సెకండ్ వన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్. ఓకే థర్డ్ వన్ ఎక్సెస్ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. ఫోర్త్ వన్ మీట్. ఓకే Okay. ఎక్సెస్ రెడ్ మీట్ ఎక్కువ కూడా బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. ఓకే అండ్ ఫిఫ్త్ వన్ ఇంప్రాపర్ టైమింగ్స్. ఓకే Okay. లేట్ నైట్ తినడము. సో టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ కూడా బ్యాక్టీరియా మీద డిపెండ్. అసలు ఈ పీసీఓఎస్ మీద గట్ హెల్త్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది మ్యామ్? ఎప్పుడైతే మన బ్యాడ్ బ్యాక్టీరియా నెంబర్ పెరుగుతుందో ఈ 5 కారణాల వల్ల మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. సో అప్పుడు మనకి డైజెషన్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో Okay. ప్రాపర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనము తినే ఆహారం నుంచి ఎక్సెస్ క్యాలరీస్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. సో మనము నార్మల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడే తిన్నా కూడా అందులోంచి ఎక్సెస్ క్యాలరీస్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. ఓకే అండ్ దీనివల్ల మన సెల్ లోపల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఓకే ఎప్పుడైతే మన సెల్స్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుందో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది అన్నమాట. ఓకే సో మళ్ళీ ఇన్సులిన్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం వల్ల కూడా మన ఫ్యాట్ అక్యుములేట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే సో బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఓవరీస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే సో ఈ హై టెస్టోస్టెరాన్ వల్ల పీసీఓఎస్ సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి. ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ కానీ, యాక్నే కానీ, ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే అలాగే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గడం వల్ల మెటబాలిజం అనేది స్లో అవుతుంది. సో దానివల్ల మన ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎఫిషియెంట్గా జరగదు. దానివల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. డైట్లో ఎలాంటి చేంజెస్ చేయడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు మ్యామ్? సో ఎలాగైతే మనము బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడానికి 5 కారణాలు డిస్కస్ చేసామో, గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. దాన్ని కూడా మనం 5 ఫుడ్ కేటగిరీస్ కింద డిస్కస్ చేద్దాము. ఓకే ఫస్ట్ వన్ హోల్ గ్రెయిన్స్. ఓకే అంటే రైస్ ఐటమ్ అనమాట. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఈ కింద హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. ఓకే సెకండ్ వన్ పల్సెస్, లెగ్యూమ్స్ అంటే దాల్ ఐటమ్ అనమాట. సో రకరకాల పప్పులు, బీన్స్, ఓకే పల్లీలు ఇవన్నీ ఈ కేటగిరీ కిందికి వస్తాయి. థర్డ్ వన్ వెజిటబుల్స్, ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఈవెన్ అండర్ గ్రౌండ్ వెజిటబుల్స్ ఏవైనా కూడా మంచివే. ఓకే దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రూట్స్. ఓకే ఈక్వల్గా ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టైమ్లీ తినడం అనమాట. టైంకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టైంకి చేయాలి. ఎస్పెషల్లీ డిన్నర్ ఎర్లీగా చేయాలి. సో లైక్ బిఫోర్ 7 అయితే బెస్ట్.
ఆర్ మ్యాక్సిమం 8 ఆర్ మ్యాక్సిమం ఇంకా 9 లోపల డిన్నర్ అనేది ఫినిష్ చేసుకోవాలి. అండ్ నైట్ 12 to 14 అవర్స్ గ్యాప్ ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి 12 to 14. దానివల్ల మనకి గట్ అనేది హీల్ అవుతుంది. సో మనము గట్కి ప్రాపర్ రెస్ట్ ఇస్తాము సో దట్ అది హీల్ అవుతుంది. ఈ డైట్ చేంజ్ చేయడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల పీసీఓఎస్లో ఎలాంటి చేంజెస్ చూడవచ్చు మనం? ఎప్పుడైతే ఈ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందో గ్రాడ్యువల్లీ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, అండ్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ స్లైట్గా పెరిగి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో వీటి వల్ల అన్ని సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ ఏవైతే ఉన్నాయో, వెయిట్ గెయిన్ కానీ, వాళ్ళు గ్రాడ్యువల్లీ వెయిట్ లాస్ అవ్వడము, ఓకే, యాక్చువల్గా అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ దేర్ కరెంట్ బాడీ వెయిట్ తగ్గినా కూడా ఓవ్యులేషన్ అనేది అవ్వడము, అండ్ సిమ్టమ్స్ ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ కానీ, యాక్నీ కానీ, ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డైట్ ఒకటి ఫాలో అవుతే సరిపోతుందా? ఇంకేమైనా సప్లిమెంట్స్ తీసుకోవాలా మ్యామ్? ఫైబర్ రిచ్ ఫుడ్ నేను చెప్పిన ప్రకారం తీసుకుంటే 80 to 90% ఈ విధంగా మనము డైట్ కనుక తీసుకుంటే గుడ్ గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాంగ్ విత్ దాట్ మనము ప్రోబయోటిక్స్ అంటాము. సో ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంతా ప్రీబయోటిక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఫాస్ట్గా రికవరీ అనేది అవుతుంది. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ మనం కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఈ మధ్య పువర్ గట్ హెల్త్ వల్ల న్యూట్రిషన్ అనేది చాలా తక్కువ ఉంది. మనము బ్లడ్ టెస్ట్ చేపిస్తే విటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ కానీ డెఫిషియెంట్గా ఉంటున్నాయి. సో ప్రోబయోటిక్స్తో పాటు మనము వైటమిన్ డి, B12, ఐరన్ ఈ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే మనం తినే ఆహారంలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఇది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్ అండి.